సర్వోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో ప్రభు జనమా బలపడి రండి ప్రియ జనమా రండి ప్రభు దీవెన పొందండి. అందరం కూడా పర్వదినాన్ని కొనేటువంటి తరుణములో మన గురువులు మన మధ్య నుంచి పరలోకానికి ప్రయాణం అయిపోయినటువంటి వారు ఇటీవల కాలమున పూజ్యులు రెవరెండ్ ఫాదర్ సిబి అరుణరాజు గారు, అలాగే పూజ్యులు రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యదాస్, వీరిద్దరి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మనము ప్రార్థన చేయబోతూ ముందుగా వారి చిత్తపటాల దగ్గర మన మేత్రాసన పీఠాధిపతులు మన గురువులందరితో కలిసి నివాళులను సమర్పించుకుంటూ ప్రార్థన చేసి వారి ఆత్మను దేవునికి సమర్పించడం జరుగుతుంది. ఓ సర్వేశ్వర, ఇటీవల ఈ పిలుపు అందుకొని జీవయాత్ర ముగించిన మా సోదరుడు ఫాదర్ సిబి అరుణరాజ్ మరియు డేనియల్ ఆరోగ్యదాస్ వరకు ప్రార్థిస్తున్నాము. మానవ బలహీనత వల్ల, చపలచిత్వం వల్ల మీ ఆజ్ఞను అధిగమించి మీకు దూరమైన పాపానికి చేరువైన ఈ మా గురువులను క్షమించి మీ సన్నిధి చేర్చుకొని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వీరికి నిత్య విశ్రాంతి దయచేయండి, వీరి కుటుంబాలకు శాంతి సమాధానాన్ని దయచేయండి. మీ నిత్య సాన్నిధ్యంలో ఈ ఆత్మలు కూడా సదా ఆనందించినట్లు వారి ఆత్మలకు మీ కృపాశీస్సులు అందించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఈరోజు ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో మన సహోదర గురువు రెవరెండ్ ఫాదర్ కలారి బాబరా స్వామి గారి యొక్క 25 సంవత్సరముల గురుత్వ జూబిలీ కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. వారి కొరకు, వారి యొక్క ప్రేషిత కార్యం కొరకు విశేషముగా వారి తిరుపతిలో విచారణకర్తగా పనిచేస్తున్నటువంటి తరుణంలో దేవుడు వారిని ఎల్లప్పుడూ కాల్చి కాపాడాలి, వారి పరిచయం 30 దీవించాలని కూడా మనం ఈ పూజా బలిలో ప్రార్థన చేయబోతున్నాం. పూజ గురువులందరూ కూడా నివాళి సమర్పించాలి అని మనందరినీ కూడా కోరుతున్నాము. అదే సందర్భంలో గాయక బృందం దయచేసి ప్రవేశ గీతాన్ని 2-7-3 చరణాలను మీరు పాడాలని మనం కోరుతున్నాను. గురువులందరూ కూడా వచ్చి నివాళిని సమర్పించాలని కోరుతున్నాను. ఆసరికపు గురుతులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు ఆసరికపు గురుతులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు ప్రేమను ఎంపిక చేసిన ప్రియుని సురర్పించగరారండి. ప్రేమను ఎంపిక చేసిన ప్రియుని సురర్పించగరారండి. రారండి, రండి, ప్రభు దీవెన పొందండి. ఆనంది, ఆనంది, ప్రభు మేలులు పొగడండి. ఆనంది, రండి, ప్రభు దీవెన పొందండి. ఆనంది, ఆనంది, ప్రభు మేలులు పొగడండి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో
పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. కులవిని కరుణను కాంచే రాజని అందరినీ బలి చేర్చే ప్రభువని. కులవిని కరుణను కాంచే రాజని అందరినీ బలి చేర్చే ప్రభువని. కృతజ్ఞతాభావము కలిగి ఈ ప్రభు చెంతకు చేరండి. కృతజ్ఞతాభావము కలిగి ఈ ప్రభు చెంతకు చేరండి. పాడండి పాడండి ప్రభు దీవెన పొందండి. పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. పాడండి వేడండి ప్రభు దీవెన పొందండి. పాడండి వేడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలీ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పునరండి ప్రభు జనమా పరమడి రండి ప్రియ జనమా. పునరండి ప్రభు జనమా పరమడి రండి ప్రియ జనమా. సుమాత సునాదముతో కంచెలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రభు యేసు దయానిధి సన్నిధికి సువార్త సునాదముతో కంచెలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి వికాసం. యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి వికాసం. యేసే పతిత పావన నామం వాసుర క్రైస్తవ శుభనామం. కండి సువార్త సునాదముతో కంచెలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం. యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం, తండ్రి సువార్త సునాదముతో, కంచెలు సిలువ నినాదముతో, తంబుర సితారనాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. Dear fathers, we are happy to invite Monsignor Talari Balaraj, who celebrates his 25th anniversary of his priestly ordination. We are happy and proud of his priests, Father Binsuraja. Yes. He is alone, madam. Okay. So he is alone. So we pray for him that he will continue his good services in the diocese, and we pray for all his good intentions. The road that you see, the cement road in front of the bishop's house, the main entrance, was sponsored by Father Mahimadas. So we were actually looking for somebody, and Father Mahimadas came forward, and he's always generous to extend his hand for good reasons like this, and we thank him for this good gift to the bishop's house. Let us also keep in our prayers Reverend Father Kaipu Balachandra, then Father Bala Shauri. They are keeping their ordination anniversary today. We shall pray for them and congratulate them. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. ఈ ఆత్మతోను ఉండును గాక. పూజ్య గురుపుంగవులారా, మన పాలక పునీతులైన పునీత జాన్ మరియ బియాన్ని వారి పండుగ రోజున మీ అందరితో కలిసి ఈ పూజను నిర్వహించడము దేవుడు ప్రసాదించిన మహాభాగ్యముగా మన పూజ్య పీఠాధిపతులు సగినాల పౌర్ ప్రకాశ్ గారు ఇచ్చిన కానుకగా నేను భావిస్తూ ఈ పూజను దేవుడు నాకు ఇచ్చిన గురుత్వానికి కృతజ్ఞతగా సమర్పిస్తున్నాను. దేవుడు నాకు చేసిన అనేక మేలులకు గాను, నా యందు ఎంతో మందికి చేసిన మేలులకు గాను, నేత్రాసనం చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా ఈ బలిని సమర్పిస్తున్నాను. ఈ పూజను నేత్రాసనం కోసం, నేత్రాసన శ్రేయస్సు కోసము, పురోభివృద్ధి కోసం అర్పిస్తున్నాను. ప్రత్యేకంగా మన యొక్క నూతన పీఠాధిపతులు పాల్ ప్రకాశ్ తండ్రి గారిని దేవుడు మెండుగా దీవించి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి వారి యొక్క పాలనలో మన నేత్రాసనం ముందుకు సాగాలి. గురువుల, మఠవాసుల, విశ్వాసులందరి సహకారం, తోడ్పాటుతో ఈ యొక్క నేత్రాసనం ముందుకు సాగాలని చెప్పేసి వారి కోసం ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీ అందరి కోసం కూడా ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మన నేత్రాసనం చనిపోయిన గురువులను గుర్తు చేసుకుంటూ వారికి నిత్య విశ్రాంతిని అందించమని కూడా ఈ పూజను సమర్పిస్తున్నాము. ఈ పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనం చేసిన పాపములను, తప్పులను ఒప్పుకుంటూ దేవుని యొక్క క్షమాభిక్షను వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములకు కొలుస్తున్నాను. ఎలయన తరపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత సకల దూతలను మీకును సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మనకైన సర్వేశ్వరుని ప్రార్థింపగలని ఆలోచిస్తున్నాను. నా పాపములకు గాను దేవుని క్షమాపణ భిక్షను నేను కోరుకున్నాను. అదేవిధంగా గురు కుటుంబంలో మిమ్మల్ని ఎవరైనా నా యొక్క గుర్తు జీవితంలో బాధ పెట్టినట్టయితే, నన్ను అప్పీల్ చేసినట్టయితే మీరు కూడా నన్ను క్షమించమని ఈ పూజలో మేము కూడా అడుగుతున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనం చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. భూలోకమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానం. భూలోకమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానం. గణదేవా ఇదిలో వెలసిన మహారాజా, గణదేవా ఏలినవారా, ఇదిలో వెలసిన మహారాజా, సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, నిన్ను స్తుతించి ఘనపరచేను. ఆరాధనలు స్తుతి మహిమలు నీకే, మహావైభవం ఘనారాధన నీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలు నీకే, మహావైభవం ఘనారాధన నీకే స్వామి. జనికైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనికైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచన పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచన పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితలకు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించివారా. పితలకు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించివారా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవును దయామయుడైన ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ ప్రియాన్ని మీ ప్రజల రక్షణ కార్యమందు అనుపమానమైన యాజకత్వపు సేవా గుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆదర్శవంతమైన అతని జీవితం ద్వారాను
మా సోదరి సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందినట్లు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 7 వరకు. దేవుని సంకల్పం చే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును మన సహోదరుడు తిమోతి కొరింథీలోని దైవ సంఘము అకాయలోని దేవుని పవిత్ర ప్రజలందరికీ రాయినది. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క దేవునకు స్తుతులు అర్పించుదాము. మన తండ్రి కృపామూర్తి ఆ దేవుని నుండి ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొను. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములో ఉన్న వ్యక్తులను మనము ఆదుకొనగలము. క్రీస్తు కష్టములో మనకు అధికముగా పాల్పంచుకున్న విధమని క్రీస్తు ద్వారా మనము ఆయన ఉనర్చు గొప్ప ఆదరణతో భాగం పంచుకొనగలము. మేము కష్టపడట మీకు ఆదరణ రక్షణ కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములని మీరును ఓపికతో భరించుటకు శక్తి వసగబడినది. మీరు మా కష్టములో పాల్గొన్నట్లే మాకు లభించు ఆదరణలో కూడా మీరు పాల్గొందరని మాకు తెలియదు కనుక మీ అందరి మా నమ్మకం ఎన్నటికి చలింపదు. ఇది ప్రభువు సువిశేషము. ప్రభు వాక్కు. దేవుని పిలుపు మదిలో మరువని తలపు మీ జీవితములకు వెలుగు మీ భావి సేవకు గురుదు మీ భావి సేవకు గురుదు. ఇది దేవుని పిలుపు మదిలో మరువని తలపు మీ జీవితములకు వెలుగు మీ భావి సేవకు గురుదు మీ భావి సేవకు గురుదు. జీవితం పరులేమి చూడని ఫలితం సిరులేమి జీవితం పరులేమి చూడని ఫలితం విధులెన్నో కలిగిన భారము ప్రభు యేసు సగు బలము ప్రభు యేసు సగు బలము. ఇది దేవుని పిలుపు మదిలో మరువని తలపు మీ జీవితములకు వెలుగు మీ భావి సేవకు మీ భావి
ప్రేమకు గురుతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 37వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలుచుయుటను చూచి తిని, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుట చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచి తిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పాను. మరునాడు మరలా యోహాను తన శిష్యులతో ఇద్దరితో నిలుచుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవచ్చున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. Few days ago, Father Ramesh rang me and said, Bishop wants you to celebrate Mass on the 4th of August, the feast of Saint John Mary Vianney. And I was a bit surprised. Who is that? This is your Jubilee year, and we are gathering together as Presbyterian of the diocese. Therefore, Bishop wants you to celebrate this Mass. I said, no, that's not the right thing. I said, let Bishop celebrate, and I will stand with the Bishop. Then Bishop himself spoke to me and said, no, this is a special occasion, and you should celebrate this Mass. And I said, my Lord, if it is your wish and will, I will do it. And Bishop said, you celebrate Mass and I will preach. And yesterday Bishop rang me and said, you celebrate Mass, you also preach in the Mass, he said. My Lord, you said you would preach, you will preach. No, okay, you just share your experiences, your life and ministry, maybe you can give some self-reflection, he said. My dear fathers, today we celebrate the gift of priesthood, the gift of God Himself, the God who calls, who sustains,
who forgives, who guides, and who never ceases to surprise us. On this feast of Saint John Maria Vianney, it's a noble thing to reflect on our priesthood. Jeremiah chapter 1, verse 5 says, "Before I formed you in the womb, I knew you. And before you were born, I consecrated or dedicated you." Our call was written long before we could understand it. Many times I'm asked, when did you feel the call vocation? The truth is that I don't have a concrete answer. It was not a ray of light, nor a voice from heaven, nor an impulsive decision. My dear fathers, priesthood is not a merit, it is not a trophy, it is an unearned gift, a daily miracle, a mystery of love. No man on his own can lift the Eucharist, nor forgive sins, nor heal hearts. It is Christ who acts, it is Christ who serves, it is Christ who loves through hands as fragile as we are. Many times I felt unworthy to preach, to sit in the confessional, to consecrate, to live the body of the Lord. But I believe with all my being that He who called me and anointed me completes what I cannot be or what I can do. Dear fathers, during these 20 years of priestly ministry, I have witnessed invisible and visible miracles in my life. I have administered sacraments. I baptized hundreds of people and heard confessions of so many people and gave them consolation and forgiveness of God. I gave Holy Communion to thousands of people and united many couples by the sacrament of matrimony, and anointed the sick and brought them comfort throughout these years. On this day, I stand before you to tell I am grateful to my diocese, to my bishops, S.A. Ablaya, Bishop Mallavar Prakash, Bishop M.D. Prakasham, Bishop Kallila Prasad, Bishop Kal Vibali, and to Bishop Saginala Paul Prakash. The Diocese of Kadapa, through my bishops, gave me ample opportunities to study, to learn, to grow, to develop, to serve God and His people. The diocese gave me opportunities to serve as the secretary to the bishop, as secretary of the Diocese of Kadapa. I was privileged then to go to Rome to study canon law. Then I was sent as a pioneer to start two new parishes, namely Bicodur and St. Anthony Parish in Budville. I got the chance of doing social service in the villages of the Diocese of Kadapa. And I got a noble opportunity of serving the diocese in the capacity of the Vicar General of the diocese, for which I am always grateful to God, to the diocese and to my bishop. As you know, I am now working in Tirupati Parish, which is, I feel, it is very calm and quiet, where I am, I send message to the bishop, I am getting more time to pray. There are a lot of priests, good gardens to study, to read and meditate. My dear fathers, throughout these 25 years, I must say in humility, I could do many good things to so many people through my friend, through my diocese and my friends who are in abroad. With their help and by God's grace,
I was able to build 5 churches in different villages with the help of my friends who are in abroad. And I built 10 houses, at least not fully, partially, for 10 poor people in my lifetime of 25 years. And I built 2 grottos with the help of my friends again, I must say. And I provided 20 bore wells, agriculture and water bore wells in different places, 12 in my own village, Virapalli, and the rest in Beekodur and Badwell areas with the help of my friends. Not as the social service director, before that, I was in Beekodur and Badwell, I did this. And I could help so many people by providing so many sewing missions in different villages. And distributed so many boards to Beekodur villages and Badwell villages. And again, during the time of COVID, there are so many villages in St. Anthony parishes. And with the help of my friends, I distributed to all, maybe I think around 800 families, to all the families, some rice, vegetables at that time. I was fortunate to do this. So, then again in Badwell, the present presbytery and the previous church and the toilets and the compound wall, I contributed much with the support of my friends. All this I consider in humility, abundance of God. My dear fathers, I had both positive and negative, or I can call good or bad experiences in my life and in my ministry. But I don't have any regrets, nor I have complaints. I am happy the way I did all these 25 years as priest of God. Many of you stood by me in my difficult times, difficult situations, and strengthened me to go forward. I am really grateful to you for your love and concern. I also recognize my mistakes. We are not perfect. We are met with limits, with silences that sometimes hurt, and words that do not always heal. I ask your forgiveness for the times I hurt you or offended you through my words, my actions, or behavior. At this juncture, I must express my gratitude to His Eminence Cardinal Pulampuni. He was my parish priest. At the time of my ordination, he was the parish priest to me. And before that, to him and to Bishop Sagili Prakash, both of them, when I was a student, seminary, they really strengthened me, supported me for my growth and my well-being. And today, I must thank His Lordship, Most Reverend Paul Prakash. It was in the year 2002, I was working as assistant parish priest in Badwell. Bishop rang me, he was at that time in Rome. He rang me, there were no mobiles, he rang me to the land phone. He said, Balraj, I want to help some people. I asked for Swarna Bernard, that I want to help some, who is the person to whom I can send this help so that it reaches the people. And Father Bernard suggested your name. I will send some amount to some people and I will tell the names, will you please distribute to them? Yes, Swami, Kastanam. Of course, before that, he has helped me for my ordination, for my expenses of my priestly ordination. So like that, we began our relationship or whatever it may be, our communication. Later on, when he was in Brodhutur, I was secretary here. He used to encourage me in many ways. And again, when he was in Masapeta, I visited him quite a few times. And again, as MPS's vice president, he was always supporting me, guiding me, and strengthening me. Later on, when he was in the seminary also, we used to correspond by WhatsApp or by phones.
Bishop really gave me, not because he's bishop now. I'm recalling my priestly life and my past life. He also played a good role in my ministry, in my life. So dear fathers, I thank you for sustaining me with your prayers, with your forgiveness, understanding, affection, and faith. I pray for you and for our diocese, especially for our new bishop. And I promise that I will be faithful to my God, to my diocese, and to my bishop, serving with love and with faithfulness until the last day of my life. Thank you and God bless us. రాజులాంటి పాట నెంబర్ 130. సహోదరులారా, మనం అర్పిస్తున్న ఈ పూజా బలి తండ్రి దేవునికి అంగీకారం ఉన్నట్టు ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత మరియ వియాన్ని పండుగ సందర్భమున మేము మీ పీఠంపై ఉంచిన అర్పణములను స్వీకరించండి. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ
ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకని మీ శ్రీ సభకు పునీత జాన్ మరియ వియాని పండుగను ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నారు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున రక్షణను కలుగుజేయుచున్నారు. కావున దూతలతోను పునీతులతోను ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండినవి. మహోన్నతమున హోస్తానా, ప్రభువు నామమున వచ్చే వారందరికీ మహోన్నతమున హోస్తానా. ఏలిన వారా, మీరు నిత్యముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి పృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా, మిమ్మల్ని ప్రకటించడము, మేము తాము చేసేదము, మేము చేయుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముల స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారులకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా లియో జగత్ గురువులను, అయోగ్యుడనైన నన్నును, గురువులందరూ పాటు మమ్మును నీ ప్రేమతో పరిపూర్ణం చేయుడు. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న గురువులు ఫాదర్ సిబి అరుణ్ రాజ్, ఫాదర్ దానియల్ ఆరోగ్యరాజ్ మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు ఆయన ఉత్థానమును పాల్గొందరు కాక. చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేక మరియ మాతతోను ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతో మాదిరిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నం అనుగ్రహింపు, మా యొక్క అప్పుడున్న వారిని మేము మర్చినట్లు మా అప్పులను మేము మర్చించండి. మమ్మ శోధనలో ప్రవేశించక విడుదల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శిరసభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ప్రభు విందు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించడానికి పాలన వాటి నిర్మాణపడిన ఆత్మ స్వస్థ. The Holy Communion is being served to your places. Please be in your places. ప్రార్థనాంజలి పాట నంబర్ 170. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే.
నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపు నీ నీడలు. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపు నీ నీడలు. యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే. Dear fathers, now we felicitate our jubilarian, Reverend Father Talali Balalazu. We request him to come forward, our bishop, with all the priests here. We will felicitate him.
Now we request the jubilarian to cut the cake. We also request Father Balashavari and Balachandra to come forward to cut the cake. Congratulations to you. Congratulations to you. Congratulations to you, dear father. Congratulations to you. May God bless you. May God bless you. May God bless you, dear father. Congratulations to you. Kindly be seated. Father Samuel Suresh will express the word of thanks now. ఈనాడు పునీత జాన్ మరియా వియాన్ని పండుగను పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము ఇంత అర్థవంతంగా సవ్యంగా జరిగింది అని అంటే దానికి ప్రధానంగా ఈ బిషప్స్ హౌస్లో పనిచేసేటువంటి గురువు మరియు బ్రదర్ ఫాదర్ లూతు, ఫాదర్ రమేష్, మరి ముఖ్యంగా డీకన్ బ్రదర్ జీవన్, అదేవిధంగా బిషప్ హౌస్లో పనిచేసేటువంటి రవి, ఈశ్వరమ్మ, ఇంకొక కొత్త ఆమె పేరు లేదు, వీళ్ళందరికీ కూడా అంగా వంట చేసేటువంటి ఆమెకైతేనేమి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ బిషప్ గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు వారికి నేను తెలియజేస్తున్నాను. We are going to have volleyball tournament. Before that, we will have tug of war. Tug of war, deanery wise. Chittoor and Talamane together they form one team for tug of war as well as for volleyball. For tug of war, 11 members each. Then tug of war will be conducted here, right just on my left side. Short shuttle court by 4 o'clock. So first tug of war, then we will proceed for the volleyball tournament to the college grounds. సమయం రెండుగా వస్తుంది. ఒక నిమిషం మాట్లాడతాను. చాలా మందికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాను. ఇంకా కొద్ది మంది వ్యక్తులు నేను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. పండించిన ఫాదర్ ఎన్ రాయప్ప గారు, ఫాదర్ కొత్తపల్లి స్వామి గారు కూడా నా జీవితంలో ఎంతో భూమిక పోషించి నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా బిషప్ ఎండి ప్రకాశం గారు నా గురుత్వ జీవితంలో నాకు ఓనామాలు నేర్పించింది ఎండి ప్రకాశం బిషప్ గారే అని చెప్పగలుగుతాను. నేను వారు బిషప్ అయిన వెంటనే నన్ను సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు. 4 ఏళ్ళు వాళ్ళ దగ్గర కలిసి పనిచేసే గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. మేమిద్దరం కలిసి, ఆయన కూడా అప్పుడే వాళ్ళు బిషప్ అయ్యారు కాబట్టి రాత్రి పగులు ఏ టైం చూసుకోకుండా ఇద్దరం కలిసి పనిచేశారు. నాకు ఎంతగానో నేర్పించారు, నన్ను ఎంతగానో తీర్చిదిద్దారు. ఆ తర్వాత బిషప్ కాళీబాలి గారు గత 6.5 సంవత్సరం ఇక్కడ ఉన్నారు. వారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు, ఎన్నో ఉన్నత అవకాశాలను కలుగు చేశారు. వారి పరిపాలనలో భాగస్వామ్యం చేసి నన్ను మంచి విధంగా తీర్చిదిద్దారు. వారిద్దరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కర్జన్ జగన్మోహన్ సింగ్ గారు, ప్రసాదరావు గారికి, ప్రొపరేటర్ సంపూర్ సురేష్ రావు గారికి, ఛాన్సలర్ ఆరోగ్యరాజు గారికి, మిగతా కన్సల్టర్స్కు, డీన్స్కు, గురువులందరికీ కూడా
అదేవిధంగా నన్ను ఎంతగానో ఆదరించిన దైవ ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, తర్వాత ఉపదేశకులు ఉన్నారు. వారందరికీ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొప్పగా అవకాశం దయచేసిన మన పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తండ్రి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన మీ పవిత్ర వరములు మమ్మ జీవముతో నింపును కాక. పునీత జాన్ మరియవియాన్ని పండుగను జరుపుకొని సంతసించు మాకు సువార్త ప్రచారములు అతడు చేసిన అవిరామ కృషి మాకు మార్గదర్శముగా ఉండుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దీవించి కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరుడికి వందనాలు. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. You చేసి అదేలులని గరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రం